బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని విమర్శించారు మంత్రి సీతక్క. మెదక్ జిల్లా నార్సింగ్లో పర్యటిస్తున్నారు మంత్రి సీతక్క. ఏపీ బీజేపీ నేత సీఎం రమేష్ తనతో కేటీఆర్ మాట్లాడిన విషయాలు ఆధారాలతో నిరూపిస్తా అన్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీతో కుమ్మక్కు కావడం వల్లే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు రాలేదన్నారు. బీఆర్ఎస్ అబద్దాల మీద ఆధారపడి కాంగ్రెస్ సర్కార్పై తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అభివృద్ధికి ప్రతిపక్షం సహకరించాలి కానీ అడ్డుకోవడం సరికాదన్నారు మంత్రి సీతక్క. దేశంలోనే అత్యధిక పాడిని పండించి దేశంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దినాం. ఆ రోజు కానీ ఈ రోజు కానీ రైతాంగం సంతోషంగా ఉండాలని మా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉన్నారు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, వర్షాలు లేవంటారు, వరదలు వచ్చినాయి అంటారు. ఇట్లా రకరకాలుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతిమంగా రైతులు పండించిన పంటనే ఈ దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి పంట పండడంతో రాష్ట్ర ప్రజలకు కానీ దేశానికి కానీ తెలిసిపోతుంది. అదే కాకుండా నిన్న మొన్న కూడా ఎంత అబద్ధాలు కేటీఆర్ మాట్లాడతాడు అనేది సీఎం రమేష్ మాటలలో కూడా మనం చూసినాము. మరి ఆయన మాట్లాడిన దానికి సీసీ ఫుటేజీలతో సహా బయట పెడతా అన్నాడు. దానికి సిద్ధంగా మేము ఏ పార్టీతో ఒప్పందం లేదని, మీరు ఒప్పందం అయినారు కాబట్టి ఎంపీ ఎలక్షన్లలో మీరు ఎంత డిపాజిట్లు కూడా మీకు రాలేదు. మీరు అన్నారు కదా మమ్మల్ని జనరల్ ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీకు మాకు 0.5% 1% తేడా మాకు ఇంత ఉంది అంత ఉందనే. మరి ఎంపీ ఎలక్షన్లలో ఎందుకు మీ సత్తా మీ ఎమ్మెల్యే ఎలక్షన్లో పడ్డ ఓటు శాతాన్ని ఎందుకు నిరూపించుకోలేకపోయారు? అంటే బీజేపీతో కుమ్ముక్కైనరు అనేది ఆ రోజు ఎంపీ ఎలక్షన్లప్పుడే తెలిసిపోయింది. ఇంకా స్పష్టంగా సాక్షాత్తు బీజేపీ ఎంపీ ఈరోజు రాజ్యసభ సభ్యుడు కూడా మాట్లాడితే మరి అదే సవాలు, అదే తొడగొట్టుడు, అదే మీసాలు ఇప్పుడు ఏదో చేస్తాడు కేటీఆర్. అదెందుకు మరి నేను రాలేదయ్యా నీ ఇంటికి, నేను బీజేపీ వాళ్ళతో కలుస్తాను అనలేదని ఎందుకు సవాలు విసరలేకపోతున్నాడు? కాబట్టి వాళ్ళు ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా బీజేపీతోటే కుమ్మక్కాయరు, ఇప్పుడు కూడా బీజేపీతోటే కుమ్మక్కాయి రాష్ట్రంలో మరి మంచిగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునే విధంగా కుట్రలు చేస్తారు. ఆ కుట్రలు మానండి. తెలంగాణ ప్రజలు మన ప్రజలు, తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ముందుకొచ్చి సూచనలు సలహాలు మీ అనుభవాలను పంచి అభివృద్ధిలో భాగం పంచుకోండి. తద్వారా ఎలక్షన్ జరిగినప్పుడు ఆ 5 ఏళ్లలో మా లోపాలు ఏమైనా ఉంటే అప్పుడు నువ్వు ఎండగడితే ప్రజలు అర్థం చేసుకుంటారు. వానకాలం రాకముందే వాన పడతలేదు, వాన పడతారు. మరి పంటలు చేతికి రాకముందే పంట ఎండిపోయింది, పంట ఎండేది. ఇది ఏం మాటలు? కాబట్టి తప్పుడు ప్రచారాల మీద రాజకీయం చేయకండి.